పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించింది మంత్రివర్గ ఉపసంఘం. భూ సంస్కరణలపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అందరికీ ఇల్లు అంశంపై వేసిన కేబినెట్ సబ్ కమిటీలు ఇవాళ సమావేశంపై పలు అంశాలపై చర్చించాయి. వచ్చే ఏడాది జూన్ నెలాఖరులోగా 2,60,000 టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు మంత్రి నారాయణ. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల విషయంలో పాలసీ మార్పులు జరగాలన్న దానిపైన కూడా చర్చించామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. సర్వీసు ఇనాంపైన మంచి పాలసీ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి పార్థసారథి. 14-19లో 7 లక్షల హౌసెస్ టిడ్కో హౌసెస్ని ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ హౌసెస్, అది షీర్వాల్ టెక్నాలజీతో ఎమ్యూనిటీస్, ఫుల్ ఎమ్యూనిటీస్ యాక్చువల్గా చేసి దాదాపు 5 లక్షల హౌస్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని 2,61,000 కుదించింది. అయితే అవి కూడా పూర్తి చేయాల. ఏదైతే 14-19లో చేసినో వాటిల్నే ఉంచి వాటిలో కూడా కట్టాయిలు చేయటం, రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజల్ని ఈరోజు ఎవరికైతే 14-19లో హౌస్ అలాట్ చేసే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నివసించడానికి ఉన్నటువంటి ఇల్లు ఇవ్వాల లక్ష్యంతో 14-19లో పెద్ద ఎత్తున టిడ్కో ఇల్లుని నిర్మిస్తే అవన్నీ కూడా నీరు కాచిన పరిస్థితి. దానికి కూడా గౌరవ మంత్రి వారి నారాయణ గారు ఒక యుద్ధ ప్రాతిపదన అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా తీసుకుని వచ్చి ముందుకు వచ్చి దాన్ని వే ఫార్వర్డ్ కూడా అద్భుతంగా ఈరోజు ప్రజెంటేషన్ చేశారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి గత ప్రభుత్వం సెంటున్నర ఇచ్చి నివాసయోగ్యం కానీ నిర్మాణానికి అనుకూలం కానీ స్థలాల్ని సేకరించి ప్రజలకి గుదిబండలుగా చేసిన విషయం కూడా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ సమీక్షించి ఎక్కడైతే లేఅవుట్స్ ప్రారంభం కాలేదో వాటిల్ని చట్టపరంగా క్యాన్సిల్ చేసి వారికి మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వడానికి గల అవకాశాలని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చించడం జరిగిందని చెప్పి